నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఉగాది విశిష్టత మరియు రాశి ఫలాల గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. గురువు గారు, ఉగాది పంచాంగం ప్రకారం ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రైట్. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఇందాక ఒక రాశికి అనుకున్నాం మనం, ఏది తులారాశి వారికి చాలా బాగుందని. మరి చాలా మంది ఒకటి నాకంటే ఎక్కువ తెల్లింటుకలు ఉన్నవాళ్ళు, నాకంటే 50 ఏళ్ళు అనుకో, ఇంకా నాకంటే పెద్దవాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఎవరైనా సరే ఉంటే బాగా చెప్పుండొచ్చు. బట్ వాళ్ళు చెప్పిన తేడా కొంత కనపడుతూ ఉంటుంది. ఎలా చెప్తారనే విషయంలో నేను రాజపూజ్య గౌరవాలు చూసుకుంటాను. ఒకవేళ అవమానం ఉన్నా సరే, ఎలా ఉంటే అవమానం ఉంటాయో నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే 2 ఆదాయం 8 ఖర్చు పెరిగి, రెండవది 4 గౌరవం 2 అవమానం. ఇక్కడ ఉన్నటువంటి 2 పాళ్ళు అల్పమైనటువంటి వ్యక్తులు మాత్రం అవమానం చేస్తారు, కానీ 4 ఉన్నటువంటి గౌరవం అనేది మెయిన్ క్యారెక్టర్ గౌరవిస్తారు వీళ్ళని. అంటే చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో గౌరవింపబడేటువంటి అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్థికమైనటువంటి చికాకులు వీళ్ళకి టెన్షన్ క్రియేట్ చేసే అవకాశం లేదు, మంచి ధనయోగం ఉంటుంది. కాబట్టి ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి మీరు ఎంత కంగారు పడద్దు. గౌరవం బాగుంది కనుక ఎక్కడికి వెళ్ళినా మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుంభరాశి వారికి అదృష్ట యోగమే ఉంటుంది. మిగతా రాశులు ఎవరైనా సరే మీకు 7 నాటి శని ఉంది, 2వ ఇంటి శని ఉన్నాడు, తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అటువంటి వ్యక్తుల గురించి నేనేమి మీరు కంగారు పడకండి. శని గురుస్థానంలో ఉన్నాడు. అలాగే రేపు జూన్ తర్వాత గురుడు మారుతుంటే మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి గురు సంచారం అనేది భాగ్యస్థానమైనటువంటి గురుడు తన స్థానం తను చూడడం వల్ల శని ప్రయోజనకారకుడు అవుతాడు. ధనయోగాన్ని ఇస్తాడు, వ్యవహార లాభాన్ని ఇస్తాడు, ఆనంద యోగాన్ని ఇస్తాడు, విద్యా పరిపూర్ణ ఇస్తాడు, బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తి చేసుకునే అవకాశం ఇస్తాడు. జూన్ వరకు ఎలా ఉందండి వీరికి కుంభరాశి వారికి అంటే, ఈ కుంభమీన మేష వృషభ మిథునం 5వ రాశి ఉన్నటువంటి ఈ గురుడు ఆలోచన శక్తిని పెంచుతాడు, కానీ కొద్దిగా మతి భ్రమణాన్ని పిల్లల విషయంలో ఆందోళన కలిగిస్తాడు. అంటే మతి భ్రమణం అంటే ఏమిటి? అతి ఆలోచనలు, అంటే స్ట్రెస్ ఎక్కువ ఇస్తాడు. అలాగే పిల్లల వల్ల టెన్షన్ క్రియేట్ చేస్తాడు. అంటే పిల్లలు సరిగా సమయానికి రాకపోవడం, పిల్లల అనుబంధం లేకపోవడం, పిల్లల విషయంలో ఏదో ఒక సమస్య, పిల్లల అనారోగ్యం, పిల్లలకు ఉన్నటువంటి సమస్యల్ని వీళ్ళు ఆలోచించి ఇబ్బందులు పడే అవకాశం. ఇది సమస్య పరిష్కారానికి మార్గం ఉంటుంది. పిల్లలు ధైర్యంగా ఉంటారు, మంచి పనులు చేస్తుంటారు, ఆనందంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, ఇవన్నీ బాగా ఉంటాయి. జూన్ 2వ తేదీ నుంచి వీరికి షష్టమ గురుడు అవుతాడు. ఇక్కడ వీరికి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో ఆలోచన వరకే, కానీ ధనయోగం ఉంటుంది, వ్యవహార లాభం ఉంటుంది, విద్యా లాభం, గౌరవం ఉంటాయి. ఈ జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు షష్టమ గురుడు వీరికి ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తాడు కనుక వివాహాది నిశ్చయ తాంబూలాలు అటువంటి వాటిలో నష్టం ఉంటుంది. కానీ ఇక్కడ వీరికి సప్తమ కుజుడు, ఇందాక అనుకున్నాం, సప్తమ కుజుడు స్తంభనం ఉంది, కుజస్తంభనం ఉంది సింహరాశిలో. అక్కడ వీరికి లాభము, ధైర్యము, స్థైర్యము, వివాహాదులు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తున్న విషయాన్ని ముందుగానే కనిపెట్టుకొని వీళ్ళకి ఏమైనా పొరపాటు తప్పులుంటే ఈ వివాహాది విషయంలో, వ్యాపార విషయం ముందు చెప్పేస్తారు, ఇటువంటి జరిగినాయి కాబట్టి మీరు దాని గురించి అనవసరంగా ఎవరో చెప్తే వినకండి అని చెప్పేసి అడ్వాన్స్డ్గా మీరు చెప్పుకోవడం వల్ల ఎవరైతే అడ్డుపులు వేయాలనుకుంటారో అడ్డుపులు వేయకుండా ఉంటారు. దానివల్ల మీరు ప్లస్ పాయింట్ అవుతారు. అంటే కానున్న కార్యం గంధర్వులు తీర్చనట్టుగా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఏమి కంగారు పడక్కర్లేదు వీరికి. అందుకే నేను కుంభరాశి వారికి వేరు వాళ్ళు బాలేదని చెప్పినా ఆర్థిక నష్టం, విద్యా నష్టం, అనారోగ్యం, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, వాహన ప్రమాదం ఉంటుంది. అఫ్ కోర్స్ వాహన ప్రమాదం వీళ్ళకు ఉంటుంది, ఎందుకంటే కుంభరాశి వాళ్ళు అందరూ బాగుండు రూల్ ఏం లేదుగా. రెండవది జన్మజాతక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇన్ని చెప్పారు కదా ఫలితాలన్నీ కూడా, అన్ని రాశుల వారికి జన్మజాతక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ జన్మజాతక ప్రభావంలో రాశుల యొక్క దశాంత దశలు ఏమిటి ఇవన్నీ చూసుకోవాలి మనం. ఇది చూసుకోకుండా ఇష్టం వచ్చిన టక్కటక్క మనం గోచార ఫలితాలను గుడ్డిగా ఫాలో అవుతూ, జన్మజాతకాన్ని ఫాలో అవుతూ, దశాంత దశలు ఫాలో అవుతూ అప్పుడు గోచార ఫలితాలు ఇవి మనం చెప్పుకునే గోచార ఫలితాలు. ఈ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి చూసుకుంటాం. ఇందులో ఎవరైనా చూస్తాం మనం, రాహు, కేతువు, గురుడు, శని, ఈ 4ని తీసుకుంటాం. మిగతా గ్రహాలని మారవా? అప్పుడు మాసవారి ఫలితాలలో వీటి ప్రభావాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఇక్కడ మనకి సింహంలో కుజస్తంభన అనేది వీరికి ఒక దగ్గర శత్రునాశనాన్ని కలిగిస్తుంది కనుక లాభాన్ని పొందుకుంటారు. ఇక తర్వాత కుంభరాశి వారికి ఈ అతిచారంతో సింహంలోకి మన గురుడు భగవాన్ ఎప్పుడైతే వస్తున్నాడో నవంబర్, డిసెంబర్, జనవరిలో చాలా మంచి అదృష్ట యోగం. ధనము, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపార లాభం, విద్యా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, ఇవన్నీ కూడా ధనయోగాన్ని, ఆరోగ్య లాభాన్ని, ఐశ్వర్యాన్ని, వాహన యోగాన్ని, మంచి పంటలు బ్రహ్మాండం పండడం. మొదటి 5 నెలలు అంటే జూన్ వరకు మామూలుగా ఉంది కదా, పర్వాలేదు. జూన్ టు అక్టోబరే బాలేదు వీళ్ళకి ఎక్కువగా. అంటే బాలేదు మీన్స్ ఇతరుల వల్ల నష్టాన్ని పొందుకోవడం. కానీ కుజుడి వల్ల ప్రయోజనం ఉన్నా జరిగే నష్టం జరుగుతుంటుందిగా. విద్యలో ఉంది 90% రావాలి, 70 వచ్చింది. వీరికి విదేశాలు వెళ్ళడానికి సరిపోదుగా, మళ్ళీ రాయాలి. IELTS రాశాడు, 7 పాయింట్స్ వచ్చాయి, 7 పాయింట్స్ బలా దేశం వెళ్ళాలి, సరిపోవుగా.
7.5 8 రావాలి కదా. ఆ రావడానికి వీళ్ళకి ఈ 5 months లో ఎక్కువ కష్టపడాలి. 13 గంటలు కష్టపడే చోట 15 గంటలు కష్టపడాలి. అలా కష్టపడితేనే నీకు విద్యలో ప్రావీణ్యత, లాభం ఉంటుంది. మిగతా సమయంలో వీడు కష్టపడక్కల్లా ఆ చదివినది బుర్రలో గుర్తుండిపోద్ది బ్రహ్మాండంగా. తద్వారా వీడి అటెంప్టేషన్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగుంటుంది, సక్సెస్ అవుతాడు. అంతే గోచార ఫలితం అంటే అంతే. బాగున్న సమయంలో మీకు అనుకూలంగా ధనయోగం ఉంటుంది, పంట పొలాల లాభాలు ఉంటాయి, శత్రునాశనం, మిత్ర లాభం ఉంటుంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, అలాగే LIC, మెడికల్, గృహ నిర్మాజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో వివాహాది, నిశ్చయితాంబులాదులు, సంతాన యోగం, విదేశీయానం, విపరీతమైనటువంటి మహారాణి యోగాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం వస్తుంది. తప్పకుండా వీరు చెందిన ధనం ఉండే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి శుభమైన రాశిగా చెప్పవచ్చు వీరికి. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.